జిల్లాలో హొళగొంద దానాపురం రోడ్డు పనులపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సుమారు 11 కోట్లతో 26 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు పనులు పూర్తయిన నెల రోజులు కాకముందే 2 సార్లు ప్యాచ్ వర్కులు చేయాల్సి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తార్ రోడ్డులో తారు కంకర కనిపించడం లేదు అంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డు పనులను కాంట్రాక్టర్లు చెరో 13 కిలోమీటర్ల చొప్పున పంచుకొని నాసిరకంగా చేపట్టారు అనంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక బరువుతో అక్రమ గ్రావెల్ ట్రక్కుల రాకపోకల కారణంగా రోడ్డు దెబ్బతింటోందని చెప్తూ ఉన్నారు. ఏమన్నా ఇలాంటి రోడ్డు ఎక్కడ చూడలేనా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో వచ్చేసి ఇదే మరి అంత దారుణమైన రోడ్డు అంటే ఇదే అనుకుంటారు. రెండోసారి అంత కలిసి నెల కాలేదు, ఇప్పుడు రెండోసారి ప్యాచ్ చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ అంటే 3 years 4 years ఒక్కసారి వేయాలి. అలాంటిది నెల కూడా కాలేదు, ఇంత దారుణం రోడ్డు ఎక్కడ చూడలేదు. నెల వేసే రోడ్డు ఏం గుంతలు ఫైట్ అప్పుడే. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసిన రోడ్డు ఇది? దానాపురం నుంచి మా ఊరు వరకు చూసామా, ఇక్కడ ఇంకా వేస్తా ఉన్నారు. 2 రోజులు వేసారు, నెల పైన. బాగుందా రోడ్డు? అంత గుంతలు పడేది అప్పుడే. ఎందుకు పడింది? ఏంటి పడేదంటే మరి సరిగా వేయలేదేమో. సో అది 20 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూసిన హెబ్బటం గ్రామస్తులు ఈ నాసిరకం పనులతో తమ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. R&B మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత ఉమ్మడి జిల్లాలోనే ఇలాంటి ఆరోపణలు రావడంతో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనంటూ ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 6-7 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు వేసినారు, అవుకు ఉందనమాట. ఇంకోసారి అడిగితే ఇంకోసారి వేస్తామన్నారు. మధ్యలో గ్యాప్లు ఉండవి, కొన్ని గుంతలు పడిపోయినాయి అప్పుడే. ఇప్పుడు 15-20 రోజులు అయింది వేసి. ఇంకోసారి వేస్తాం మేము అని చెప్పినారు. ఇప్పుడు మళ్ళా ట్యాపులు వేసినారు, మళ్ళా ప్యాచ్లు వేసినారు, ప్యాచ్ వరకు. మా ప్రతి శ్రీరామ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్, 2 నెలల్లో 2 సార్లు ప్యాచ్ వర్క్ వేస్తున్నారు. 20 ఏళ్లుగా ఎదురు చూసిన రోడ్డు ఇంత అధ్వానంగా ఉంది అని స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన అధికారులు ఎవరైనా స్పందిస్తున్నారా? ఎస్ సుమతి, ఆ గ్రామ ప్రజలకు 2 దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరిందనుకున్నారు. 30 రోజుల క్రితం వేసిన రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు అంతా కూడా కంప్లీట్గా మరోసారి గుంతలుగా మారింది. ఎక్కడైతే అధికారులు రోడ్డు వేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం ప్రజెంట్ కర్నూలు నగరంలో ఉన్నాము. తార్ రోడ్డుని వేయాలి అనుకుంటే మొదటగా వెట్ మిక్స్ వేసిన తర్వాత సెకండ్ స్టెప్ అక్కడ ఉండే వైబ్రేటర్ మిషన్ సహాయంతో దాన్ని చదును చేయాలి. చదును చేసిన తర్వాత కంకర్ను వేసి ఏదైతే తారు ఉంటుందో తారుగా మార్చాలి. కానీ అక్కడ వేసినటువంటి రోడ్డులో కంప్లీట్గా ఎక్కడా కూడా నియమ నిబంధనలు పాటించలేదు. నేరుగా ఏదైతే వెట్ మిక్స్ వేయకుండా నేరుగా తారును అక్కడ రోడ్డు మీద వేయడంతో వేసినటువంటి రోడ్డు అంతా కూడా నాణ్యత లోపించి అక్కడ ఉండే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 26 కిలోమీటర్లు అంటే 13 కిలోమీటర్లు వైసీపీ సంబంధిత కాంట్రాక్టరు, 13 కిలోమీటర్లు టీడీపీ సంబంధిత కాంట్రాక్టర్లు ఇద్దరు కూడా అక్కడ ఉండే రోడ్డును వేశారు. అయితే 13 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఇక్కడ చూడండి, రాజకీయంగా వైసీపీ టీడీపీ ప్రత్యర్థులే, కానీ ఇలాగా ప్రజల సొమ్ము తినడానికి మాత్రం ఇద్దరు కలిసికట్టుగా అక్కడ నాసిరకం పనులు చేశారని చెప్పి స్థానికంగా వినిపిస్తున్న మాటలు. ఎస్ సుమతి, ఎందుకంటే అక్కడుండే స్థానిక నాయకుల ఏ విధంగా ఉన్నారనేది ఈ రోడ్డే నిదర్శనం. ఎందుకంటే అక్కడుండే నాయకులు 50 రేషియో లాగానే ఆ రోడ్డును కంప్లీట్ చేస్తున్నారనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి పార్థసారథి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారంతా కూడా గతంలో కూడా 50:50 రేషియోలోనే ఇద్దరు తీసుకుంటారనేటటువంటి విషయం ఇప్పుడు క్లియర్గా కళ్ళకే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్కడ ఉండే నియమ నిబంధనలు ఏది కూడా పాటించలేదు. కొంత అమౌంట్ కమిషన్లను ఇచ్చారు. అక్కడ ఉండే అధికారులు చూస్తూ కూడా ఎక్కడ ఆ ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా ఎవరైతే నాసిరకం రోడ్ వేశారో ఆ ఇద్దరు కాంట్రాక్టర్లకు కఠిన చర్యలు చేపట్టాలి, వాళ్ళపై కఠిన శిక్షలు విధించాలి, మళ్ళీ రోడ్డు వేయాలని చెప్పి స్థానికులు